26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆచి చికెన్ మసాలా. నమస్తే. నిన్న ఏదైతే ఎన్నికల ఫలితాలు 5 రాష్ట్రాలకు సంబంధించి వెలువడినాయో ఇక మొదలైనయండి. సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్సు ఏమిటి అంటే పవన్ కళ్యాణ్కి లేదా ఆయన గురించి మాట్లాడటానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి కొంతమంది గుంటనక్కలు ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆయన చూసి నేర్చుకో, ఈయన చూసి నేర్చుకో అంట. ఇట్లాంటివన్నీ కూడా అంటే మీరు కూడా ఒంటరిగా ఉంటే మీకు కూడా ఇటువంటి విజయం దక్కిద్దేమో అని చెప్పేసి కావాలని లేనిపోయినవన్నీ కూడా ప్రేమలు కురిపిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు. దీని అంతరార్థం ఏంటి? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి అనే విషయం కూడా తెలుసు. సో ఇది ఒక అంశం. ఇక ఈ తమిళనాడు సీట్లకు సంబంధించి వస్తే హంగ్ వచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలు టీవీకే విజయ్కి తగ్గారు. సో ఏ పార్టీ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఈ 2 అంశాలపైన మనతో చర్చించడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీ కూటమిలో ఉన్నటువంటి పార్టీ జనసేన. అటువంటి జనసేన అధ్యక్షుడిని ఇప్పుడు టీవీకే విజయ్ సాధించిన విజయాన్ని అడ్డం పెట్టుకొని ఆయన చూసి నేర్చుకో, ఆయనలాగా వ్యవహరించు అని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే సార్, తమిళనాడు గడిచిన సుమారుగా 6 దశాబ్దాలు కరెక్ట్. ఈ 6 దశాబ్దాల ద్రవిడ పార్టీల రాజకీయ రంగంలో అంటే ఆ ముందు పెరియార్ గారి ఉద్యమ నేపథ్యం, అన్నాదురై గారు డిఎంకే పార్టీ ద్వారా ముఖ్యమంత్రి కావటం, దాదాపుగా ఒక 5 దశాబ్దాల పాటు కరుణానిధి గారు క్రియాశీలకంగా కీలక స్థానంలో ఉండటం, రైట్, కొన్నాళ్ళు ముఖ్యమంత్రిగా, కొన్నాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, దాదాపుగా 93 సంవత్సరాల వయసులో ఆయన కాలం చేసే వరకు అవును ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఆయన శాసనసభకి నిరంతరం ప్రాతినిధ్యం వహిస్తున్న తీరు. ఈ నేపథ్యంలో కరుణానిధి గారితో విభేదించి ఎంజీఆర్ గారు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏఐఏడిఎంకే పార్టీని ఏర్పాటు చేసుకొని ఆయన కూడా ఆ పార్టీ కూడా ఈ 2 పార్టీలు ఒక రకంగా డి అంటే డి అనే స్థాయిలో తమిళ రాజకీయాన్ని శాసించిన నేపథ్యం చూసాం. అవును. ఒక రకంగా ఈ ద్రవిడ ఉద్యమ పూర్వరంగంలో కాంగ్రెస్ పార్టీ కవరింగ్ లీడర్లని దేశ స్థాయిలో తమిళనాడు నుంచి అందించింది. రాజాజీ, కామరాజ్ నాడార్ లాంటి ఆ నాయకులు ఢిల్లీ స్థాయిలో కూడా శాసించగలిగారు. రైట్. కానీ ఒక్కసారి ఈ ద్రవిడ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక తోక పార్టీగా మారిపోయింది. అవును. అయితే ఏఐడిఎంకే లేదంటే డిఎంకేతో కలిసి మెలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఈరోజు విజయ్ కాదు, చాలా మంది విజయ్ కన్నా సీనియర్ నటులు, విజయ్ కన్నా సుదీర్ఘకాలం హీరోలుగా కొనసాగిన వాళ్ళు పార్టీలు పెట్టారు. అవును. శివాజీ గణేశన్ గారు, కమల్ హాసన్ గారు, విజయకాంత్ గారు, శరత్ కుమార్ గారు అంటే విజయ్ అంతటి క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న హీరో కాదు. అవును. కానీ విజయకాంత్ అలాగే కమల్ హాసను కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళకి సినిమా రంగంలో ఆ గుర్తింపు, హోదా, క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఇవన్నీ అందరికీ తెలిసిన వాస్తవాలు. కరెక్ట్. కానీ వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో రంగప్రవేశం చేసిన తర్వాత ఒక విజయకాంత్ గారు ఒక టర్మ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించగలిగారు. అంతకు మించి ఏ రాజకీయ పార్టీకి తమిళనాడులో స్పేస్ దొరకలా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసిన పరిస్థితులు, పరిణామాలు వేరు. ఆ రోజున 35 సంవత్సరాల అప్రతిహత కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగి వేసారి ప్రజలు. తెలుగువాడి ఆత్మగౌరవ సమస్య, తెలుగువాడి ఐడెంటిటీ సమస్య, మద్రాసీలుగానే పిలువబడుతున్న ఆంధ్రుడి ఉనికి గురించి, ఆత్మగౌరవం గురించి, అలాగే ఢిల్లీ పెద్దల సీల్డ్ కవర్లతో ఇక్కడ ముఖ్యమంత్రులు ఎంపిక కాబడుతున్న తీరు గురించి, ఢిల్లీ అధిష్టానం ఇక్కడ ముఖ్యమంత్రుల పట్ల వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రజలలో ఎన్టీ రామారావు గారు ఒక ఆలోచన రేకెత్తించగలిగిన నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు సక్సెస్ అయ్యారు. కరెక్ట్.
మరి ఎన్టీ రామారావు గారి తర్వాత అంతటి క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న చిరంజీవి గారు 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఆయన పార్టీ ఏర్పాటు చేశారు. అవును. కానీ రామారావు గారి స్థాయి ఫలితాలు చిరంజీవి గారికి రాలేదే. చాలా. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇవాళ విజయ్ గెలుపుకి కీలకంగా దోహదం చేసింది టైమింగ్. కరెక్ట్. ఇవాళ శివాజీ గణేషన్ గారు, కమల్ హాసన్ గారి కన్నా విజయ్ పెద్ద లీడర్, పెద్ద హీరో కాదు. అవును. కానీ ఏ సందర్భంలో పార్టీ ఏర్పాటు చేశారు, ఏ ఎన్నికల్లో పాల్గొన్నారనేది ముఖ్యం ఇక్కడ. కరెక్ట్. ఒక స్పేస్ క్రియేట్ చేసుకోగలిగాడు విజయ్. అవును. దానికి దోహదం చేసిన అంశాలు ఏంటి? ఒకటి, జయలలిత గారి ఆబ్సెన్స్ లో, కరుణానిధి గారి ఆబ్సెన్స్, ఏఐడిఎంకే పార్టీలో 3 చీలికలు, పళనిస్వామి, దినకరన్, అలాగే ఇతను ఓ పన్నీర్ సెల్వం వెళ్ళి డిఎంకే పార్టీలో జాయిన్ అయ్యాడు. అవును. అంటే ఒక రకంగా ఎంజీఆర్, జయలలిత గారి స్థాయి ఆ టవరింగ్ నాయకత్వాన్ని అందించడంలో ఏఐడిఎంకే ఫెయిల్ అవుతూ ఉన్న నేపథ్యం. అవును. ఈ రోజుకి బలమైన క్యాడర్ ఉంది కాబట్టే ఈ ఎన్నికల్లో కూడా 53 అసెంబ్లీ స్థానాలు నెగ్గగలిగింది. కరెక్ట్. కానీ స్ఫూర్తివంతమైన నాయకత్వం కొరవడింది. లేరు. రెండో పక్క కరుణానిధి గారి ఆబ్సెన్స్ లో పదవి బాధ్యతలు చేపట్టిన స్టాలిన్. అవును. స్టాలిన్ పార్టీ ఈ రోజుకి కూడా డిఎంకే పార్టీ 74 అసెంబ్లీ స్థానాలు నెగ్గగలిగింది. కానీ నాయకుడిగా స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన పరిస్థితి. అవును. అంటే ఏంటి, అక్కడ స్టాలిన్ ప్రదర్శిస్తున్న యాటిట్యూడ్ పట్ల ప్రజల్లో ఒక అసంతృప్తి. అవును. నా యాటిట్యూడ్ పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది, నా యాటిట్యూడ్ మార్చుకోవాలి. మీరు స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఆయన ఒక హంబుల్నెస్ ప్రదర్శించాడు. ఆ రోజుల్లో జయలలిత గారి పేరిట అమ్మ క్యాంటీన్లని ఉండేవి. అవును. అలా ఉన్న నేపథ్యంలో స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డిఎంకే శ్రేణులు ఆ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి అమ్మా క్యాంటీన్ అనే బోర్డులు చెరిపేసే ప్రయత్నం చేసినప్పుడు స్టాలిన్ గారు వాళ్ళ శ్రేణుల్ని హెచ్చరించి కంటిన్యూ చేయమని, ఆమె ద్వారా ప్రారంభించబడ్డ క్యాంటీన్లు ఆమె వాళ్ళ కాలం చేస్తున్న తర్వాత ఆ జ్ఞాపకంగా అవి కొనసాగించండి, వాటిని మార్పు చేయాల్సిన నెస్టీ లేదు, ఆ పథకాన్ని యథావిధిగా కొనసాగిద్దాము అని చెప్పని ఒక స్ఫూర్తివంతమైన నిర్ణయం ఆయన తీసుకోగలిగారు ఆ రోజున. కరెక్ట్. ఆ తర్వాత ఆయన పర్యటిస్తున్న సందర్భాల్లో ప్రజలు ఎవరైనా ఆయన కలవటం కోసం వేచి చూస్తుంటే ఇమ్మీడియట్గా కాన్వాయ్ ఆపేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఒక ట్రెండ్ సెట్టర్గా ఆయన నిలిచారు తొలినాళ్లలో. అవునవును. కానీ తర్వాత రోజుల్లో అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు పంతం కేంద్ర ప్రభుత్వంతో, అంటే పట్టు విడుపులు ప్రదర్శించాల్సిన సందర్భాల్లో అవినీతి ఆరోపణతో ఒక మంత్రి అరెస్ట్ అయ్యాడు. రైట్. అరెస్ట్ అయిన వ్యక్తిని మంత్రిగా కొనసాగించాల్సిన నెక్స్ట్ ఏంటి? అవును కదా, చర్యలు తీసుకోవచ్చు. అతని మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసినాయి కాబట్టి, కేసులు నమోదు చేసినాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా అయితే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా అరెస్టుగా కానీ నేను జైల్లో కూడా ముఖ్యమంత్రిగానే కొనసాగుతాను అని చెప్పని, అవును, ఆ వైఖరిని ప్రజలు జీర్ణించుకోరు. అవును, తప్పుపడతారు ఖచ్చితంగా. నువ్వు మొట్టమొదటి నీ పదవికి రాజీనామా చేయి, అవును, నువ్వు క్లీన్ చిట్ దక్కించుకొని మళ్ళీ తిరిగి రాజకీయాల్లో కొనసాగు. బ్రహ్మరథం పడతారు ప్రజలు అప్పుడు. అలా కాకుండా ఈ విధమైన ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్న తీరుని ప్రజలు జీర్ణించుకోవాలి. ఇది విజయ్కి కలిసి వచ్చిన అంశం. రైట్. అంటే ఒక కొత్త ఒరవడితో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న రాజకీయ పూర్వరంగం, కుంభకోణాలు, అవినీతి, అరాచకాల నేపథ్యం లేని ఒక కొత్త ఫేజ్కి అక్కడ ఒక స్పేస్ క్రియేట్ అయ్యింది. కరెక్ట్. అక్కడ విజయ్కి అడ్వాంటేజ్గా మారింది. అవును. అటువంటి స్థితిని పవన్ కళ్యాణ్ గారితో పోల్చి చూస్తూ ఉన్నారు. విజయ్ గెలవగానే ఇవాళ జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నారు అనడానికి మొన్నటి ఎన్నికల్లో ఆయన 21 స్థానాలకి పరిమితం అయ్యి కూటమి సక్సెస్ కావాలి అని చెప్పని అవును తనకి 40 సీట్లు అడిగినా చెల్లుబాటు అయ్యేది ఆ రోజున. అవును. కానీ అక్కడ ఉన్న కంపల్షన్ దృష్ట్యా భారతీయ జనతా పార్టీని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక 10 స్థానాలు ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తినప్పుడు తన స్థానాలు తగ్గించుకున్నాడు. కరెక్ట్. ఈ నిర్ణయాన్ని శ్రేణులు శిరసావహించినాయి. అవును.
రాష్ట్రహితం కోరి ఆయన తన శ్రేణుల్ని చైతన్యపరచగలిగారు. కరెక్ట్. తన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ధర్మాన్ని గౌరవించి ఎక్కడెక్కడ టీడీపీ బీజేపీ అభ్యర్థులు పోటీలో నిలబడితే వాళ్ళకి జనసేన ఓట్లు ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా వాళ్ళ శ్రేణులు అంటే నిజాయితీగా చిత్తశుద్ధిగా వాళ్ళు ప్రయత్నం చేశారు. అవును. ఇదే క్రమంలో జనసేన అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర కూటమి ధర్మానికి విలువిస్తూ టీడీపీ బీజేపీ ఓటర్లు కూడా యాజ్ యూజువల్ గా ట్రాన్స్ఫర్ అయ్యాయి. కరెక్ట్. ఆ కూటమి గ్రాండ్ సక్సెస్ అయ్యి 170 స్థానాలు ఉన్న సభలో 102 స్థానాలతో విజయం దక్కించుకున్నారు. అవును. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్న విధ్వంసం నుంచి రాష్ట్రం కాపాడబడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం తప్ప గత్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ గా మారకూడదు అని చెప్పని 2022 మార్చి 14 పార్టీ ఆవిర్భావ సభ ఇప్పటం గ్రామంలో జరిగిన సభలో ఆ సభ వేదిక నుంచి లక్షలాది మంది తన శ్రేణుల సమక్షంలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని బహిరంగంగా ఆయన ఒక పాలసీ తీసుకున్నారు. కరెక్ట్. ఆ సభా వేదిక నుంచి అధికారులకు ఆయన ఒక హెచ్చరిక ఒక సూచన చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవటం లేదు, జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వను, అవును, మీరు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటించి మీరు తప్పుల్లో భాగస్వాములు కావద్దు అని చెప్పని ఆయన సూచనలు సలహాలు వినుంటే ఇవాళ ఇందరు అధికారులు విచారణలు ఎదుర్కొనేవాళ్ళు కాదు, కేసులు పాలయ్యేవాళ్ళు కాదు, జైళ్ల పాలయ్యేవాళ్ళు కాదు. కానీ ఆ రోజు ఆయన మాటలను సీరియస్ గా పరిగణలోకి తీసుకోలేదు. కరెక్ట్. ఎవరు పరిగణలోకి తీసుకున్నారు? ఆయన శ్రేణులు పరిగణలోకి తీసుకున్నారు, అభిమానులు, కార్యకర్తలు. ఇలా పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో కూటమి ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? నువ్వు కూటమిలోకి ఎందుకు వెళ్ళావు? నువ్వు కూడా విజయలాగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంటే నీకు ఈ అవకాశం దక్కేది కదా. మరి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటగా పోటీ చేశారు. అవును. 2014 మార్చి 14 పార్టీ ఆవిర్భావ ప్రకటన జరిగింది. అవును. 2014 మే 4వ తారీఖు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అంటే పార్టీ ఆవిర్భావ ప్రకటనకి ఎన్నికలకి మధ్య సమయం లేదు, నెల 20 రోజుల సమయం ఉంది. కాబట్టి ఆ నెల 20 రోజుల సమయంలో పార్టీని ఎన్నికల వైపు అంటే అభ్యర్థులను ఎంపిక చేసుకోవటం, పోటీ చేయటం, ప్రచారం చేసుకోవడానికి తనకు అవకాశం లేదు. రెండోది, తాను పోటీలో నిలబడి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రానికి ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి ఆరోపణల నుండి, జైలు జీవిత చరిత్ర నుండి 11 ఛార్జ్షీట్లు నమోదై ఉన్న వ్యక్తిని పాలకుడుగా రాకుండా ఉంచడం కోసం ఆ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అలయన్స్ కి మద్దతు ప్రకటించారు. అంటే ఒక బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజల కోణంలో ఆలోచించి రాష్ట్ర హితం కూడా ఆ రోజు ఆయన ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఈ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో మరి ఆ రోజు తెలుగుదేశం కూటమిలోనో వైసీపీ కూటమిలోనో లేరు. ఆ రోజు ఆయన తనలాంటి లైక్ మైండెడ్ పార్టీలు అంటే ఒక మూడో ప్రత్యామ్నాయంగా ఈ రెండు పార్టీలకి దూరంగా కమ్యూనిస్టు పార్టీలు, బహుజన్ సమాజ్ పార్టీతో కలిపి అలయన్స్ గా పోటీ చేశారు. మరి అలయన్స్ గా పోటీ చేసినప్పుడు ఆయన ఈ రోజు ఈ సలహాలు ఇస్తున్న, ఈ ఉచిత సలహాలు ఇస్తున్న వాళ్ళు కోరుకున్నట్టుగానే ఆ ఎన్నికల్లో ఇవాళ విజయ్ పోటీ చేసినట్టుగానే మరి ఆ రోజు ఆయన మూడో ప్రత్యామ్నాయంగా పోటీ చేశారు. మరి ఆ మూడో ప్రత్యామ్నాయంగా పోటీ చేసినప్పుడు ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఆయన గెలిపించలేదే, కనీసం ఒక స్థానంలో ఆయన గెలిపించలేదే. ఆ రోజు గెలిపించిన వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క స్థానంలో గెలిపించిన వాళ్ళు, ఆ గెలిచిన అభ్యర్థి కూడా వైసీపీకి అమ్ముడు పోతే కళ్ళ ముందు తన పార్టీ తన ఎన్నికలలో తనకి దక్కిన ఈ పరాజయాన్ని చూసి కూడా ఆయన ఎక్కడ తన నైతికతని అంటే తన మనోధైర్యాన్ని కోల్పోకుండా, తన మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇంకేముంది ప్రజారాజ్యం లాగా ఈ పార్టీ కూడా వైండప్ అయిపోద్ది, ఏదో పార్టీలో మెర్జ్ అయిపోద్ది అని చెప్పని రకరకాల స్పెక్యులేషన్స్ నడిచిన సందర్భంలో కూడా కసితో పట్టుదలతో 5 సంవత్సరాల పాటు తన పార్టీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవమానాలు, అవహేళనలు, వ్యక్తిత్వ హననాలు, దాడులు, దౌర్జన్యాలు, కేసులు అన్నిటిని తట్టుకొని కూడా ఆ పార్టీని నడిపించారు ఆయన. అటువంటిది ఈ రోజు వచ్చి ఆయనకి ఉచిత సలహాలు ఇస్తా ఉన్నారు. ఆ రోజున ఆయన పార్టీ ఏర్పాటు జరిగినాడు, అంతకుముందు చిరంజీవి గారి పార్టీ ఏర్పాటు జరిగినాడు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, పరిణామాలు వేరు. ఈ రోజు విజయ్కి దక్కిన స్పేసు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్కల.
దక్కన్ నేపథ్యంలో ఆయన తన పార్టీని వైండప్ చేయలేదు. అలాగే నేను ఇందాక ఒక పెద్ద లిస్టు చెప్పాను తమిళనాడులో ఏ హీరోలు పార్టీలు పెట్టారు అని చెప్పని. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొత్తం భారతదేశంలోనే సినిమా రంగం నుంచి మొట్టమొదటిగా చట్టసభకి ఎన్నికైంది కొంగర జగ్గయ్య గారు. ఒంగోలు నుంచి లోక్సభ సభ్యుడికి 1960 దశకంలో ఎన్నికయ్యాడు. ఓకే. ఆ తర్వాత కృష్ణ గారు, కృష్ణరాజు గారు, జమున గారు, సత్యనారాయణ గారు, శారద గారు, ఇట్లా చాలా మంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు, లోక్సభలకు ఎన్నికయ్యారు. కానీ ఎవరు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగలేకపోయారే. ఒక టర్మ్కే ఫేడ్ అవుట్ అయిపోయారే. బాబు మోహన్ గారు ఒక ఆయన 3 సార్లు ఎన్నికై మంత్రిగా కొనసాగారు. ఇవాళ రోజా గారు ఆవిడ కూడా 2 సార్లు ఎన్నికై మంత్రిగా కొనసాగలిగింది. అంతకు మించి బాలకృష్ణ గారు ఇవాళ 3వ ఎమ్మెల్యేగా ఎన్నికై ఉన్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో భారతదేశంలో కొనసాగింది సునీల్ దత్ గారు. ఆయన 5 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు. అంతకు మించి ధర్మేంద్ర గారు, వినోద్ ఖన్నా గారు, అమితాబ్ బచ్చన్ గారు, శత్రుఘ్న సిన్హా గారు, ఇట్లా చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. జయప్రద గారు చాలా మంది క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టారు, వివిధ సందర్భాల్లో ఎన్నికయ్యారు, వివిధ హోదాలు అనుభవించారు. కానీ ఎంతమంది రాజకీయాల్లో సస్టైన్ అయ్యారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ పట్టుదలగా ఓటమి నుంచి ధైర్యం తెచ్చుకొని రాజకీయాల్లో ఒక మాట చెప్తారు, గెలుపులో వినయాన్ని ప్రదర్శించాలి, ఓటమిలో ధైర్యాన్ని ప్రదర్శించాలి అని చెప్పని. గెలుపు ఇవాళ రుచి చూసిన పవన్ కళ్యాణ్ గారు ఈ గెలుపు అనే అహం ఆయన కళకెత్తించుకోవాలా, ఆయన తలకెక్కించుకోవాలా. ఓటమి ఎదురైన నాడు ప్రభుత్వం నుంచి అవమానాలు అవహేళనలు ఎదురవుతున్న రోజు నువ్వే గెలవలేకపోయావు, నువ్వేంటి మమ్మల్ని ప్రశ్నించేది, నిన్ను 2 చోట్ల ఓడించాం అని చెప్పని హేళన పూర్వక వ్యాఖ్యలు చేస్తున్న రోజున కూడా ఆయన తన మనోధైర్యాన్ని ఏ స్థాయిలో కూడా కోల్పోవాలా, ఆయన పోరాట స్ఫూర్తిని ఏ స్థాయిలో కూడా ప్రదర్శించకుండా ఉండాల. అటువంటి అప్పుడు ఈ రోజు తగుదనమ్మా అని చెప్పని జన సైనికుల ముసుగులో వైసీపీ శ్రేణులు వాళ్ళు ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టాలి, జన సైనికుల్లో ఏదో రకమైన అంటే తిరుగుబాటు స్వభావాన్ని తీసుకురావాలి, పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి పెంచాలి. అలా ఒత్తిడి పెంచడం ద్వారా ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఎన్డీఏ కూటమిగానే 2029 ఎన్నికల్లో కూడా వాళ్ళు పోటీ చేసిన సందర్భంలో నువ్వు పాదయాత్ర కాదు మోకాళ్ళ మీద నువ్వు పొర్లు దండాలు పెట్టినా కూడా గెలవడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ కూటమిని విచ్ఛిన్నం చేయగలిగే ప్రయత్నం చేయకుండా, కూటమిని విచ్ఛిన్నం చేయాలని చెప్పనే ఆలోచన చేయకుండా మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా పొర్లు దండాలు పెట్టినా మీకు ఉపయోగం లేదు అని చెప్పిన వైసీపీకి ఇచ్చిన సలహాని పరిగణలోకి తీసుకొని ఏదో ఒక రకంగా కూటమిలో అంతర్గతంగా విభేదాలు తీసుకురావాలని చెప్పని ఒక ప్రయత్నం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద ఎమోషనల్ గా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ 2024 ఎన్నికలకు ముందు ఆయన చేస్తున్నారు. ఆ రోజున ఆయన మీద కులపరమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, పవర్ షేరింగ్ గురించి ఒత్తిడి తీసుకొచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి కాదు ఇన్ని సీట్లు డిమాండ్ చేయమని చెప్పని ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ కన్ఫైన్ అయిన పవన్ కళ్యాణ్ గారు వాస్తవ దృక్పథంతో తనను తాను తగ్గించుకుంటూ జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కుతానని చెప్పిన చేసిన వాగ్దానాన్ని వాస్తవ రూపంగా నెరవేర్చుకోగలిగారు. అటువంటి మెచ్యూరిటీని ప్రదర్శిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఈ విధమైన తాత్కాలికంగా ఎక్కడో విజయ్ గెలిస్తేనో ఇంకెక్కడో ఇంకెవరో గెలిస్తేనో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్వయించి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ఎన్నికల్లో పనిచేసిన స్లోగన్ ఆ ఎన్నికే పరిమితం. ఒక ఎన్నిక పనిచేసిన స్లోగను ఇంకొక ఎన్నిక దాకా ఈ రోజు దాకా క్యారీ కాలేదు. ఇవాళ తమిళనాడులో జరిగిన ఎన్నిక ఈ టర్మ్కే ప్రత్యేకం. రేపటి రోజున విజయ్ మరింత బలపడవచ్చు, తన మూలాలు కోల్పోవచ్చు మళ్ళీ 2031 ఎన్నికల నాటికి. కాబట్టి ఇవాళ విజయ్ నెగ్గాడు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలు నిర్వహిస్తూ ఉన్న ప్రతి సినిమా యాక్టర్ కూడా ఇదే విధమైన అవకాశాలు దక్కుతాయనంటే నేను ఇందాక చెప్పినట్టుగా అదే తమిళనాడులో ఇంకా పాపులర్ యాక్టర్లు ఎంతమంది బొక్కబొర్ల పడ్డారనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్న చారిత్రక సత్యం. కాబట్టి ఇటువంటి సందర్భంలో విజయ్ తోటి కంపేర్ చేసి ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని హ్యూమిలేట్ చేయడం అనేది అసంబద్ధ అవగాహన రాహిత్యపు అనాలోచిత ప్రతిపాదనగానే నేను పరిగణిస్తా. రైట్. ఇక ఆ తర్వాత ఈ ప్రస్తుత హంగున్న పరిస్థితి, ఈ హంగు పరిస్థితుల్లో ఏ పార్టీ నుంచి విజయ్కి మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి? ఒకవేళ అధికార పార్టీ మనం అధికారంలోకి వెళ్ళిపోవాలి, అధికార పార్టీలో ఉండాలని
మొన్నటిదాకా అధికారంలో ఉన్న డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తే ఆయన స్వాగతిస్తారా? ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంటుందంటారు? ఇప్పుడు ఒకటైతే వాస్తవం, ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నాయకత్వం విజయన్ కన్సల్ట్ చేసినట్టుగా మనకి అవును. వార్తలు వచ్చాయి. కరెక్ట్. అంటే భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే తోటి కలిపిన అలయన్స్ గా పోటీ చేయాలి అని చెప్పని. అవును. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా డిఎంకేతో కాకుండా స్థానిక కాంగ్రెస్ నాయకత్వం డైరెక్ట్ గా విజయన్ కాంటాక్ట్ చేసిన సందర్భం కూడా చూసాం మనం. ఓకే. అంటే డిఎంకేను వదిలించుకొని విజయ్తో కలిసి కొనసాగాలి అని చెప్పని కాంగ్రెస్ తమిళనాడు నాయకత్వం ప్రయత్నం చేసింది వాస్తవం. ఓకే. కానీ ఆ రోజున విజయ్ ఇటు డిఎంకేతో కానీ అటు ఎన్డీఏ కూటమితో గానీ, ఏఐడిఎంకేతో కానీ అలాగే ఏ రెండు జాతీయ పార్టీలతో కూడా, అవును, అంటే ఇవాళ ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీతో కానీ కలిపి ఎన్నికల్లో కలిసి పోటీ చేయను, నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తానని చెప్పని ఒక స్పష్టత కూడా నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలుపరిచారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కూడా ఆమోదించారు. ఎస్. ఇవాళ ఈ రెండు కూటములకి భిన్నమైన మెరుగైన ఫలితాలు ఆయనకి ఇవ్వడం జరిగింది. అవును. ఇటువంటి పౌరరంగంలో ఎస్ మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఇవాళ 10 స్థానాల కొరతతోటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన ఆవిర్భవించారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించడానికి ఆయనకి ఆ సంఖ్యాబలం సరిపోద్ది. కానీ సభలో బల నిరూపణకు వచ్చేటప్పటికి ఈ సంఖ్యాబలం సరిపోదు. అవును. అంటే ఇప్పుడున్న ఈ 10 స్థానాల కొరత నేపథ్యంలో లేదు అని అంటే ఈ ఫ్లోర్ కోఆర్డినేషన్తో ఇప్పుడు స్టాలిన్ గారి నాయకత్వంలో ఉన్న డిఎంకే పార్టీ ప్రజల తీర్పును గౌరవించి ఏఐడిఎంకే కూడా ప్రజల తీర్పును గౌరవించి సభలో ఎవరో ఒక పార్టీ గైర్హాజరయ్యి ఆ సభలో పాల్గొన్న వాళ్ళల్లో ఆయనకి మెజార్టీ దక్కి అంటే మైనారిటీ ప్రభుత్వాన్ని కొనసాగించడానికి కూడా ఆయనకు ఆస్కారం ఉంది. ఓకే. పివి నరసింహారావు గారు ఆ రోజు పార్లమెంట్లో దాన్ని కొనసాగించారు. కానీ అది ఖచ్చితంగా దినదినకండం నూరేళ్ల ఆయుష్ లాంటి పాలనే ఉంది. అటువంటప్పుడు ఖచ్చితమైన మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ని అందుకోగలిగే స్థాయి సంఖ్యాబలం ఆయనకు దక్కాలి. దక్కాలి అని అంటే ఉన్న మార్గం ఏంటి? ఇవాళ అక్కడ 2 కూటములు అలాగే టీవీకే పార్టీ మాత్రమే ఎన్నికల్లో ఫలితాలు నమోదు చేయగలిగినాయి. అవును. ఈ 2 కూటములకి అదనంగా ఇతరులు ఒక్కళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే కూడా నెగ్గలేరు. అయితే 53 సీట్ల ఏఐడిఎంకే కూటమి లేదు 74 సీట్ల డిఎంకే కూటమి. ఈ కూటమిలో డిఎంకే ఏఐడిఎంకే అదనంగా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అవును. ఈ పార్టీలు వాళ్ళ ప్రధాన కూటమిలో ఉన్న ప్రధాన భాగస్వామ్య పక్షాలు కాదు అని చెప్పని వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి మనం వింటున్నాం రాహుల్ గాంధీ గారు విజయ్ కాల్ చేసి మాట్లాడినట్టు విజయ్తో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ గారు ఒక ట్వీట్ పెట్టారు. కాబట్టి వాళ్ళ డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఐ సిపిఎం పార్టీలు ఇటువంటి పార్టీలు బహుశా నేను అనుకోవటం ప్రస్తుతం 10 స్థానాల కొరతతో ఉన్నారు కాబట్టి ఆ 10 స్థానాలు వీళ్ళ వైపు నుంచి ఆ మద్దతు ఎక్స్టెండ్ చేయొచ్చు. అయితే నా ఉద్దేశం అయితే అంటే ఆ విధానాన్ని ఒకవేళ ఆ మద్దతును స్వీకరించడం ద్వారా విజయ్ ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించినట్టే. ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏఐడిఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, వీళ్ళు ఒక కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ రోజు వాళ్ళకి 53 స్థానాల సంఖ్యాబలం ఉంది. ఈ సంఖ్యాబలాన్ని కనుక తీసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్తో పాలనా బాధ్యతలు చేపట్టడం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ సహకారంతో తాను ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోని అమలుపరచగలగటం, తాను మిగిలిన 2 కూటముల కన్నా అంటే ఎన్నికలకు ముందు తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని యువతకి ఇచ్చిన వాగ్దానాలు వీటిని నెరవేర్చుకోవాలి అని అంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇవాళ దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% పెట్టుబడి ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్కించుకోగలిగింది అంటే దానికి ప్రధానంగా దోహదం చేస్తుంది రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గుడ్ విల్ కావచ్చు, లోకేష్ గారి ద్వారా జరుగుతున్న లాబింగ్ కావచ్చు, వీటికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అందుతున్న సహకారం చాలా కీలకంగా ఉపయోగపడుతుంది అనేది వాస్తవం. మరి అది కళ్ళ ముందు ఒక కేసు రిఫరెన్స్ గా కనిపిస్తున్నప్పుడు అలాగే తాను కూడా ఆ పరిస్థితుల పరిణామాలని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఒక రకంగా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు చాలా ఖరీదైన వాగ్దానాలు చేస్తున్నారు ఆయన. అవును.
2,500 రూపాయలు మహిళలకు ప్రతి నెల ఇస్తాను అని చెప్పని, అవును. నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తాను అని చెప్పని, అలాగే వివాహం చేసుకుంటున్న మహిళలకి నవరస బంగారము పట్టుచీర ఇస్తాను అని చెప్పని, ఇలా అంటే ఇప్పుడు పెరుగున్న బంగారం ధరల్లో చాలా కాస్ట్లీ అఫేర్ ఇవన్నీ కూడా. అవునవును. మరి ఈ నేపథ్యంలో ఇటువంటి వాగ్దానాలు నిలుపుకోగలగాలి అని అంటే ఖచ్చితంగా కేంద్ర సహకారంతో ఇవి సాధ్యం. Right. మరి లేదు అని అంటే ప్రజల మీద పన్నుల భారం మోపాలి, లేదు అని అంటే చేసిన వాగ్దానాలు విస్మరించాలి. అంతే. మరి ఇది క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. కరెక్ట్. ఇటువంటప్పుడు కొంచెం పట్టువిడుపులు ప్రదర్శించి ఏఐడిఎంకేతో సంబంధం లేని భారతీయ జనతా పార్టీ అనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న సంఖ్యాబలం తక్కువ. అవును. కాబట్టి ఏఐడిఎంకేతో కూడిన మద్దతు కనుక తీసుకుంటేనే ఇవాళ ఏఐడిఎంకే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు మద్దతు తీసుకుంటున్నావు అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు స్టాలిన్ గారు కేంద్ర ప్రభుత్వంతో ఏ వైఖరి అయితే ప్రదర్శిస్తూ వచ్చారో అదే వైఖరి నేను కూడా అదే విధమైన మీ వ్యతిరేక కూటమితోటి, అంటే ఇవాళ నిన్నటిదాకా స్టాలిన్ గారు చేసిన అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామే. అవును. అక్కడ స్టాలిన్ గారి పట్ల వ్యతిరేకత ప్రదర్శించి స్టాలిన్ గారి కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవటం అని అంటే నిన్నటి వరకు ఎవరితోటైతే పోరాడావో వాళ్ళలోనే మీరు వద్దులే మీ పక్కనున్న వాళ్ళని పంపించండి అని చెప్పానంటే ఎవరితో పోరాడావు, ఎవరి మీద నెగ్గావు, ఎవరికి వ్యతిరేకంగా నీకు ఓటేశారు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. అవును. ఖచ్చితంగా ఇవి 100% కేంద్ర ప్రభుత్వానికి కూడా నాది మీతో ఘర్షణపూరిత వైఖరి అని చెప్పని ఒక సంకేతం పంపించడం అవుద్ది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా నిన్నెందుకు పరిగణలోకి తీసుకుంటారు, నిన్నెందుకు పరిగణలోకి తీసుకోవాలి అసలు. అవును. కాబట్టి అక్కడ 100% ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఫెడరల్ స్ఫూర్తి ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు దక్కొచ్చు, కానీ నీకు అడిషనల్ అడ్వాంటేజ్ ని కోల్పోతాయి. ఇవాళ 100% నీకు ఒక అవకాశం దక్కింది. అంటే ఎవరిని ఎంపిక చేసుకోవడం అనే అవకాశం నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు పట్టు విడుపులు ప్రదర్శించి ఆ ఎంపిక అనేది రాష్ట్రహితం కోరి సుదీర్ఘకాలం నీ పాలన సజావుగా జరగడానికి అనుకూలంగా ఒక రకమైన మెచ్యూరిటీతో కనుక నిర్ణయం తీసుకుంటే ఏఐడిఎంకే అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి మద్దతు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా సుస్థిరంగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా 118 మ్యాజిక్ ఫిగర్ వరకు ఒక 10 మంది శాసనసభ్యుల్ని మద్దతు తీసుకున్నప్పుడు ఏమవుద్ది, ప్రతి క్షణం కత్తి మీద సాము లాంటి పాలన చేయాల్సి వస్తుంది. అలా కత్తి మీద సాము లాంటి పాలన చేసే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు బెదిరిస్తూ ఉంటారు, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఇటువంటి బ్లాక్ మెయిల్కి ఇటువంటి ఈ బెదిరింపులకి తలకోకుండా ఉండాలి అని అంటే 53 స్థానాలున్న కూటమిని కనుక మీకు మద్దతు తీసుకున్నప్పుడు 108 + 53 161 స్థానాలతో తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వం సుస్థిర పాలన అందించడానికి ఆస్కారం కలుగుద్ది. కాబట్టి వాళ్ళని అధికార భాగస్వాములుగా చేసుకోవడానికి ఇష్టం లేకుంటే వాళ్ళతో చర్చించి వాళ్ళు బయట నుంచి మద్దతు ఇచ్చే విధంగా, అలాగే కేంద్ర ప్రభుత్వంతో ఒక సుహృద్భావపూరిత సైజ్తో కూడిన రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఆస్కారం ఉండే విధంగా ఆ విధమైన వైఖరి తీసుకుంటే ఒక ఎత్తు. ఇక రెండోది మీరు ప్రస్తావించినట్టుగానే మరి ఒక కొత్త తరం రాజకీయాన్ని పరిచయం చేస్తానని చెప్పని ఇవాళ సామాన్యులకి టికెట్ ఇచ్చి ఒక రకమైన పాజిటివ్ సంకేతాన్ని తన వైపు నుంచి పంపించగలిగారు. కాబట్టి డబ్బుతో ప్రభావితం అవుతున్న ఇవాళ ఎన్నికల వ్యవస్థలో సామాన్యుల అభ్యర్థులుగా గెలవగలిగారు అక్కడ. అటువంటప్పుడు యథావిధిగానే మిగిలిన రాజకీయ పక్షాల్లో చీలికలు తీసుకొచ్చి నిన్నటి వరకు ఎవరి మీద అయితే పోరాటం చేశారో ఈ రోజు తన ప్రభుత్వం నిలబడటం కోసం ఆ పార్టీలోంచి ఫిరాయింపులు ప్రోత్సహించి తన పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళ ద్వారా కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో డెఫినెట్గా అది క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అవుద్ది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు చేయకుండా 100% నిన్నటి వరకు నువ్వు పోరాడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కూటమికి సంబంధించిన శాసనసభ్యుల్ని పరిగణలోకి తీసుకొని ఆ కూటమి మద్దతుతో కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే అతనికి గౌరవప్రదంగా ఉంటుంది. అలాగే రాష్ట్ర హితం కోరి కూడా తాను కూడా కేంద్ర ప్రభుత్వంతో సైజ్తో తన పరిపాలన సజావుగా కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది.